ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు భూపతిరాజు ఈశ్వర్రాజ్ వర్మ అధ్యక్షతన శుక్రవారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో సంస్థ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాల నుంచి రావాల్సిన పన్ను బకాయిలను త్వరితగతిన వసూలు చేసే విధంగా ముందడుగు వేయాలని గ్రంథాలయ ఉద్యోగస్తులకు సూచించారు. అలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రంథాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 28వ తారీఖు నుండి జూన్ 6 వరకు నిర్వహించే వేసవి శిక్షణ కేంద్రాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించి శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆదేశించారు. ఉద్యోగస్తులు ప్రతిరోజు తమ హాజరును ముందుగానే నమోదు చేసుకుని రాష్ట్రంలో మన జిల్లా ముందులో ఉండే విధంగా ప్రయత్నించాలని సూచించారు. పుస్తక నిక్షిప్త కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పుస్తకాలను భద్రపరచాలని, అలాగే ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను త్వరితగతిన వచ్చే విధంగా ప్రయత్నిస్తానని ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే గతంలో 136 కోట్ల బడ్జెట్ ఉంటే ప్రస్తుతం 30 కోట్లు కేటాయించారని, దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యక్షులందరూ సమీక్షించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, ఏది ఏమైనా గ్రంథాలయ సంస్థను తన హయాంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తానని భూపతిరాజు ఈశ్వర్రాజ్ వర్మ ఉద్యోగులకు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు మాట్లాడుతూ అధ్యక్షుడు భూపతిరాజు ఈశ్వర్రాజ్ వర్మ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అనేక మార్పులు తీసుకువచ్చారని, గ్రంథాలయం చుట్టుప్రక్కల పరిశుభ్రంగా చేయించి జిల్లా గ్రంథాలయానికి రూపు తీసుకువచ్చారని అన్నారు. అదే విధంగా రాబోయే కాలంలో గ్రంథాలయ సంస్థలో ఉన్న ఉద్యోగులందరికీ జీతభత్యాలకు లోటు లేకుండా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటారని తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. అనంతరం అధ్యక్షుడు ఈశ్వర్ రాజ్ వర్మను సంస్థ ఉద్యోగులందరూ సన్మానించారు. ఈ సమావేశానికి గ్రంథాలయ సంస్థ సెక్రటరీ పాలంకి నాగరాజు, ఎం శ్రావ్య, కె కిషోర్, టి సాయి, వెంకట్, ఎస్ రాజు, రాజమహేంద్రవరం, సీతంపేటకు చెందిన డి రాజు, జికే వర్మ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అనసూరి పురుషోత్తం, లంకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు పి వెంకటరంగ, వ్యాలింగి కడప సేకరణ స్టేషన్ లైబ్రరీలో పనిచేస్తున్నాను సార్. నమస్తే సార్, నా పేరు రమేష్ బాబు అండి, కాకినాడ రామకృష్ణరావుపేటలో పనిచేస్తున్నాను సార్. గ్రంథాలయం ముందు ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాను. నమస్తే సార్, నా పేరు ఏ సూర్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ వేసవకాలంలో వేసవి శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఏదైతే స్కూల్ పిల్లల్ని ఈ వేసవకాలంలో ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు ఉదయం 8 to 11 ఈ పిల్లల్ని గ్రంథాలయాన్ని తీసుకొచ్చి వారికి మంచి విజ్ఞానం, అలాగే కల్చరల్ అనేక రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి పిల్లలకి ఒక చైతన్యవంతులుగా చేయటానికి ప్రభుత్వం ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయటం, ఆ భాగంలో ఈ రోజున సిబ్బంది అందరికీ కూడా దాని గురించి గైడ్లైన్స్ గురించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ గ్రంథాలయాలు ఉన్నాయో దీనికి పంచాయతీల నుంచి, మున్సిపాలిటీ నుంచి, కార్పొరేషన్ నుంచి వసూలైన పన్నులలో 8% పన్నులు, ఆ బకాయిలన్నీ కూడా ఈ సెస్ రూపంలో వసూలు చేసిన బకాయిలు ఈ గ్రంథాలయానికి చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో దాదాపు 52 కోట్ల రూపాయలు బకాయిలు ఈ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా ఈ సంస్థకు రావాల్సి ఉంది. అయితే ఈ సంస్థ నిధుల కొరతతో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నందున
ఈ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి అలాగే మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు వెళ్ళి సెస్ బకాయిలను వసూలు చేసి ఈ గ్రంథాలయ అభివృద్ధికి మనం ఎదురుకెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు డ్యూటీ ఉన్నంతసేపు గ్రంథాలయంలో ఉండాలని, ఏదో హాజరైపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. అలాగే స్వచ్ఛ ఆంధ్ర పైగా అవగాహన కార్యక్రమం ప్రతి 3వ శనివారం తప్పకుండా జరిపి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేయటం జరిగింది. అలాగే గ్రంథాలయాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ పాఠకులకి అందరికీ వారికి కనీస అవసరతలు తీర్చడానికి మన గ్రంథాలయ సంస్థ సిబ్బంది అందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సమీక్ష సమావేశంలో ఉద్యోగస్తులతో సమీక్ష చేయటం జరిగిందని చెప్పి